పెసరట్టు ఉప్మా మీద జీడిపప్పు ఉండాలి, జీడిపప్పు అదేనా? రావే ఏం చేద్దాం? నేను మేకప్ చేస్తున్నాను. తను వచ్చేసి సాయంత్రం పానీపూరి తినడానికి తీసుకొని పోతానని అన్నారు. నాకు చాలా ఎక్సైటెడ్ గా చేసి నీకు పోయి కాఫీ పెట్టుకొని తీసుకురా. ఏంటి కాఫీ పెట్టుకొని తీసుకురా చెప్పు. చెప్తారు ప్రేమ తీసుకురా. జీడిపప్పు లోపుతుంది. నీళ్ళు ఎత్తుకోవాలా? జీడిపప్పు వాడు చెప్తే ముగిపోతాను. మరి నేను పిచ్చి పిచ్చేసేసావంటే ఇంట్లో కూడా ఉన్నా నేను. వాడు ఇచ్చా ఒక్క మాట చెప్పావా వాడు వెళ్ళేది నీకు ఉంది. పోయినా కూర్చోపో. కాఫీ తీసుకురా నీ కుదరా. ఏదమ్మా ఈ యాక్టింగ్ వద్దు. ఏంటి కాఫీ ఫిల్టర్ కాఫీ ఎందుకు ఎంత బాగా యాక్టింగ్? ఎప్పుడు అనుకోలేదు. వచ్చిన కాంటండి వచ్చిన కాంటి కొడుకులు ఇద్దరిని ఏం చేస్తున్నారో తెలుసా? చూసారండి కొడుకులు ఇద్దరిని దారిలో పెడతారండి. మా పిల్లలు పడుకున్నాను. ఏం చేయమంటే చెప్పు. అందుకే చేసుకుని మీకు తీసుకొస్తానని చెప్పి దాంతో ముచ్చట కూర్చోగల వస్తే మాత్రం అమ్మ పంపకుండా పోతుంది. చూసా ఎంతో ప్రేమగా పోయి కాఫీ చేసి ఇచ్చాను. తనే చెప్పింది కాఫీ చేసి ఇవ్వనేసి. అసలు నేను తన నాన్నని పిలుస్తానంటే వెళ్ళిపోయింది నుంచి అని అన్నింది. చాలా బాధేస్తుంది. కల్లోకి వచ్చి ఇద్దరు కొడుకుల్ని మాట్లాడట్లేదే, నేనుంటే బాగుండు, ఇద్దరు నామినేట్ చేద్దరు అని అన్నారు. కావాలి ఏం చేస్తున్నారండి ఇక్కడ? మీ అమ్మ పొద్దు నుంచి ఎన్నెన్నో మాటలన్నీ నేను బాధపడుతుంటే మీ అమ్మని అడుగుతానని వచ్చేసి ఇక్కడ మీ అమ్మతో ముచ్చట పెడుతున్నారా? ముచ్చట పెట్టి పక్కన ఎందుకే అమ్మగా ఉంటే మీ అమ్మ చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. ఈ రోజు ఇక్కడ ఉన్నాను చెప్తున్నా. వచ్చారా? నన్ను పెళ్లి చేసుకున్నారా? మీ అమ్మ నేను సమానం అన్నారు. ఇప్పుడైతే భార్య అవుతా. అలాగే మా అమ్మ బంగారం. మీ అమ్మతోనే ఉండండి. నేను మా పుట్టింటి చూడండి. కాఫీ మాకు కూడా వచ్చేసింది. కాల్చి తింటేను నిజంగా మీ అమ్మని నా అమ్మలానే చూస్తున్నాను. వచ్చి అరుస్తానంటే
నుంచి కాపాడుతానికి పోయినా ఇదంతా. నీకేమైతే నా కొడుకులు బంగారు, మా అమ్మ బంగారు, మా ముగ్గురు మధ్యలో ఎవరు వచ్చినా ఇంతే ఉంటుంది. సరేనా? ఏంట్రా జెంట్స్